మరి తమ కాంబినేషన్ లో రాబోయే కొత్త సినిమాకు వీళ్ళిద్దరూ తీసుకోబోయే పారితోషికాల లెక్క టాలీవుడ్ లో ఏ హీరో తీసుకోనంత మహేష్ బాబు, ఏ డైరెక్టర్ తీసుకోనంత కొరటాల శివ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. మహేష్ బాబు రికార్డ్ స్థాయిలో 25 కోట్లు అందుకోబోతున్నాడు. కొరటాలకు 14 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అంటే వీళ్ళిద్దరి పారితోషికాలే 39 కోట్లు అవుతున్నాయి. ఓ భారీ బడ్జెట్ సినిమా తీసేయగల బడ్జెట్ ఇది. ఇద్దరికే ఇంతిచ్చేస్తే మిగతా పారితోషికాలు, సినిమాకు అయ్యే ఖర్చంతా కలుపుకుంటే ఈజీగా లెక్క 90 నుంచి 100 కోట్ల వరకు తేలే పరిస్థితి కనిపిస్తోంది. మహేష్ తన గత సినిమా బ్రహ్మోత్సవంకు 22 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. అది అప్పటికి టాలీవుడ్ రికార్డ్ రెమ్యూనరేషన్. మురుగదాస్ సినిమాకు కూడా దాదాపుగా ఇంతే పారితోషికం తీసుకున్నాడట మహేష్. అయితే మురుగా సినిమా తర్వాత మహేష్ మార్కెట్ పెరగడం ఖాయం. ఆ సినిమా తమిళంలో కూడా రిలీజ్ అవుతుండటం అడ్వాంటేజ్ గా మారుతుంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత డివివి దానయ్య మహేష్ కు 25 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. మరోవైపు కొరటాలది కూడా రికార్డ్ రెమ్యూనరేషనే. సినిమాలో వాటా తీసుకునే రాజమౌళిని పక్కన పెట్టేస్తే మిగతా స్టార్ డైరెక్టర్లందరూ అటు ఇటుగా 10 కోట్ల పారితోషికం తీసుకుంటారు. 4వ సినిమాకే 14 కోట్లు తీసుకోబోతుండటం మామూలు విషయం కాదు. ఎవరెవరితోనూ అనుకున్న కాంబినేషన్ లో చివరికి ఎవరెవరితోనూ సెట్ అవుతాయి. మురుగదాస్ సినిమా తర్వాత మహేష్ బాబుతో పనిచేసే దర్శకులుగా విక్రమ్ కుమార్, త్రివిక్రమ్ లాంటి వాళ్ళ పేర్లు వినిపించాయి. మరోవైపు కొరటాల శివ జనతా గ్యారేజ్ తర్వాత చేసే సినిమాల హీరోలంటూ రామ్ చరణ్ తో పాటు మరికొందరి గురించి చర్చ నడిచింది. కానీ ఆశ్చర్యకరంగా శ్రీమంతుడు కాంబినేషనే మళ్లీ తెర మీదకు వచ్చింది. మహేష్, కొరటాల కలిసి మరో సినిమా చేయడం దాదాపు ఖాయమైపోయింది. ఆల్రెడీ కొరటాల డేట్లు సంపాదించిన డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం.